హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్ట్యూడియో ధర్మ. ఈరోజు మనం సొగస్ట్యూడియో ధర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు, ఫ్యాన్సీ శారీస్ అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు మనం పట్టు, ఫ్యాన్సీ ఆల్ వెరైటీస్ చూద్దాం. ఫస్ట్ సారీ లైట్ వెయిట్ కంజీవరం పట్టు సారీ, స్నఫ్ కలర్ వచ్చిందండి. కొంచెం స్నఫ్ కలర్ కాంబినేషన్లో రేర్గా ఉంటాయి మనకి పట్టులో. పళ్ళు చూసినట్లయితే కనుక కల్నేతా బ్యాక్గ్రౌండ్, లెమన్ ఎల్లో కలర్ అండ్ స్నఫ్ కలర్ మిక్స్ అయితే మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి కొంచెం బ్రాడ్ లైన్ లాగా దాని లోపల ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు. టూ సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి డిఫరెంట్గా ఇచ్చారు. ఇక్కడ కట్ వర్క్ స్టైల్లో లీఫ్ వర్క్ బోర్డర్, ఒక టర్నింగ్ క్రీపర్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. టోటల్ సారీ మొత్తం మనకు స్నఫ్ కలర్ లో అంటే పళ్ళు కలర్ కాంబినేషన్ తో మనకి ఇక్కడ బోర్డర్ ఇచ్చారు. దానిపైన మనకి మ్యాంగో డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో కాంట్రాస్ట్ బోర్డర్, ఈ బోర్డర్ అనేది సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. టూ సైడ్స్ మనకి సేమ్ లెంత్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా స్మాల్ సైజ్ లో చెక్స్ డిజైన్ ఉంటుంది. అది కూడా గోల్డ్ కలర్ బాక్స్ ఒకటి, అలాగే స్నఫ్ కలర్ బాక్స్ ఒకటి ఇచ్చారు. బాక్సెస్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ పళ్ళు కలర్ లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్, సారీలో ఉన్న బోర్డర్. దీనిపైన మనం ఏదైనా స్నఫ్ కలర్ తో స్టోన్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ 10,750 రూపీస్. 10,750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇది బ్రైడల్ కలెక్షన్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. లైట్ వెయిట్ చంద్రికా పట్టు, లైట్ వెయిట్ లో చంద్రికా పట్టు, మంచి కలర్ కాంబినేషన్. ఇది కూడా టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్. దానికి సేమ్ కలర్ మిక్స్ చేస్తూ ఎల్లో కలర్ కూడా మనకి ఇక్కడ కల్నేతా బ్యాక్గ్రౌండ్ వచ్చిందనమాట. ఇక్కడ ఉన్న రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఎల్లో కూడా మిక్స్ ఉంటుంది. ఒక లైన్ చూసినట్లయితే కనుక బ్యాక్గ్రౌండ్ అంతా హాఫ్ పార్ట్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్, ఇంకొక పార్ట్ అంతా ఎల్లో కలర్ వచ్చింది. దీనికి టోటల్ గా మనకి క్రాస్ లైన్స్ లాగా క్రీపర్ ఇచ్చారు. అలాగే ఎడ్జెస్ లో చూసినట్లయితే ఒక హట్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేసి ఒక లోపల మనకి చిన్న చిన్న పెటల్స్ తో ఒక ఫ్లవర్ బంచ్ తీసుకున్నారనమాట. టూ సైడ్స్ మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఎల్లో అండ్ రెడ్ కలర్ మిక్స్ కల్నేతా కాంబినేషన్ ఉన్నటువంటి బోర్డర్ కి లోపలంతా కూడా గోల్డ్ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే డిజైన్ బోర్డర్ చూస్తున్నామో ఇదే డిజైన్ సేమ్ మనకి సెకండ్ వైపు కూడా బోర్డర్ లో కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా చాలా గ్రాండ్ గానే డిజైన్ చేశారు. కాకపోతే మనకి బ్యాక్గ్రౌండ్ లో ఈ లీఫ్ వర్క్ అంతా ఏదైతే ఉందో, ఈ ఫ్లవర్ చుట్టూ ఉన్న లీఫ్ వర్క్ అది మనకి సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఫ్లవర్ ని మాత్రమే మనకి హైలైట్ చేశారనమాట. టోటల్ సారీ అంతా కూడా మనకి రియల్ ఫ్లవర్స్ తీసుకొచ్చి పెడితే ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్ లో కనిపిస్తుంది, గోల్డ్ ఫ్లవర్స్. దీనికి బ్లౌజ్ చూద్దాం. కల్నేతా రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కల్నేతా, సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. టూ సైడ్స్ సేమ్ బోర్డర్, సారీలో ఉన్నటువంటి బోర్డరే ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 5,435 రూపీస్. 5,435 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. లైట్ వెయిట్ అవంతికా పట్టు, లైట్ వెయిట్ లో అవంతికా పట్టు, పళ్ళు క్రీమ్. ఓకే, అంటే ఈ కలర్ కాంబినేషన్ బోర్డర్ వచ్చింది సెకండ్ వైపు. ఫస్ట్ మనం ఇక్కడ మిడిల్ పార్ట్ లోనే డిజైన్ చూద్దామండి. పళ్ళు అంతా కూడా మనకి బేస్ వచ్చేసి క్రీమ్ కలర్ ఇచ్చేసారు. ఆ క్రీమ్ కలర్ పైన కూడా మనకి ఒకటి క్రీమ్ కలర్ కాంబినేషన్ తోనే లీఫ్ డిజైన్ వచ్చింది. ఇంకొకటి వచ్చేసరికి కొంచెం స్నఫ్ కలర్ కూడా అక్కడక్కడ యాడ్ చేస్తూ కొంచెం షేడెడ్ లో తీసుకున్నారు ఇంకొక లీఫ్ బంచ్. ఇదే డిజైన్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే కొన్ని సెల్ఫ్ కలర్ కాంబినేషన్ పళ్ళులో ఉన్నట్లే కొన్ని ఏమో కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. బోర్డర్స్ కిందకి ఒకటి క్రీమ్ కలర్, ఓకే, పైకి గోల్డ్ బార్డర్. పైన వచ్చేసరికి పింక్ కలర్ కి టూ లైన్స్ గోల్డ్ కలర్ బోర్డర్స్ ఇచ్చేసి వన్ సైడ్ వచ్చేసరికి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. మనకి కింద బోర్డర్ చూసినట్లయితే కనుక క్రీమ్ కలర్, అంటే పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తీసుకుని కొంచెం లెంతీ బోర్డర్ ఇచ్చారు. స్మాల్ సైజ్ కాకుండా ఓకే, మొత్తం ఇట్లా కొంచెం ఒక లీఫ్ వర్క్ టైప్ లో, ఎడ్జ్ లో మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ టెంపుల్ డిజైన్. మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ అండ్ కాంట్రాస్ట్ డిజైన్ తో మనకి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ సారీలో మనకి కలర్స్ ఉన్నాయి, కలర్ చాయిస్ కూడా ఉందండి. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీ లైట్ వెయిట్ గా ఉంటుంది సారీ. ఓకే, కంఫర్టబుల్, బాగుంది సారీ. ఫ్యాబ్రిక్ మాత్రం మనకి ఇక్కడ బ్లౌజ్ చూసి చాలా క్లియర్ గా మెన్షన్ అవుతుంది. మనకి పట్టు బ్లౌజ్ ఇచ్చినట్టు ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం సారీలో ఉన్న బోర్డర్స్ ఏంటి, పైన మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు. కింద మనకి కొంచెం బిగ్ సైజ్ లో ఎలా అయితే తీసుకున్నారో సేమ్ టైప్ లో. ఓకే, ఈ సారీ కాస్ట్ 5,175 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ గీతాకృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
లైట్ వెయిట్ మహేశ్వరి సిల్క్. లైట్ వెయిట్లో మహేశ్వరి సిల్క్స్. పళ్ళు చూసినట్లయితే ఇక్కడ మనకి లైట్ ఆరెంజ్ షేడ్ ఏదైతే ఉందో సారీ మెయిన్ కలర్ కాంబినేషన్ అదే కలర్ కాంబినేషన్ పళ్ళుల్లో కూడా ఉంటుందండి. ఇక్కడ డిజైన్ కూడా మనకి డిఫరెంట్గా ఇచ్చారు. ఇక్కడ పింక్ కలర్ ఫ్లవర్ గోల్డ్ కలర్ క్రీపర్ పార్ట్తో ఒక బంచ్ తీసుకున్నారు. తర్వాత మనకి బాక్సెస్ మోడల్ ఇక్కడ కూడా 3 కలర్స్ సిల్వర్ కలర్ గోల్డ్ కలర్తో పాటు మనకి బ్లూ కలర్తో బాక్సెస్ మోడల్లో ఇచ్చారు. తర్వాత మళ్ళీ సేమ్ బంచ్ ఇట్లా ఆల్టర్నేట్గా మనకి ఒక బోర్డర్ స్టైల్ ఇచ్చారు. ఎడ్జ్లో ఇక్కడ ఏ కలర్స్ అయితే చేంజ్ అవుతాయో ఇక్కడ అదే కలర్స్తో మనకి చిన్న చిన్న బాక్సెస్ మోడల్ చెక్స్ టైప్ ఇచ్చారు. ఇక్కడ మనకి 3 కలర్స్ కదండి. ఇక్కడ బ్లూ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ బ్లూ అండ్ గోల్డ్ ఇట్లా మనకి కలర్స్ సేమ్ కలర్స్ రిపీట్ చేశారు. అలాగే మనకి సేమ్ 2 లైన్స్ ఇచ్చారు పళ్ళు పార్ట్. పళ్ళు నుంచి కూడా మనకి సారీలో కూడా సేమ్ అలాగే ఇదే కలర్స్. ఓకే ఇక్కడ చెక్స్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా చెక్స్, ఇక్కడ బంచ్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా సారీలో మనకి బంచ్. సారీ మొత్తం ఓపెన్ చేసి చూద్దాం. బార్డర్స్ మనకి ఫ్లవర్ బార్డర్ పైన చిన్న చెక్స్ టైప్ ఆఫ్ బోర్డర్, తర్వాత మనకి పైతానీ టైప్ ఆఫ్ డిజైనర్ బోర్డర్, కింద ఎడ్జ్లో చూసినట్లయితే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్. ఈ 3 వేరియేషన్స్ ఉన్నటువంటి బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. ఇక్కడ మిడిల్ పార్ట్ డిజైన్ చూసినట్లయితే పళ్ళులో మనకి చెక్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చినప్పుడు ఆ లైన్ మొత్తం మనకి చెక్సే ఇచ్చారు. ఫ్లవర్ బంచ్ వచ్చినప్పుడు మనకి ఆ లైన్ మొత్తం ఫ్లవర్ బంచ్ అంటే పళ్ళులో ఉన్న డిజైన్ ఇక్కడ కూడా యాజ్ టీస్గా టోటల్ సారీ ఇలా ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు సేమ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ వస్తుంది. ఇక్కడ మనకి ఇట్లా ఇచ్చారు ఒక 1 సైడ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 2995. నెక్స్ట్ వెరైటీ లైట్ వెయిట్ మైక్రో షిఫాన్. లైట్ వెయిట్ లో మైక్రో షిఫాన్ 2 షేడ్స్ హాఫ్ షేడెడ్. ఓకే ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ సాఫ్ట్ గోల్డ్ కలర్ బోర్డర్ యాడ్ చేశారు. ఆ తర్వాత సీక్వెన్స్ వర్క్ ఉన్నటువంటి ఒక డిజైనర్ లేస్ వర్క్ బోర్డర్ కూడా యాడ్ అవుతుంది పిటాయి వర్క్తో. ఈ బోర్డర్ ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇది కాకుండా మనకి టోటల్ సారీ అంతా కూడా డిఫరెంట్ డిజైన్ ఉంటుంది. పైన క్రీమ్ కలర్, ఇది షేడెడ్లో కిందకు వచ్చేసరికి డార్క్ బ్లూ కలర్ ఇచ్చారు. పైన ఏ కలర్ అయితే ఉందో వీట్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ మిక్స్ అయ్యే విధంగా హాఫ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ అంటే ఆల్మోస్ట్ మనకి వీట్ కలర్ కాంబినేషన్ పైన కొంచెం షిమ్మర్ టైప్ ఆఫ్ స్పార్కిల్స్ డిజైన్ యాడ్ చేశారు. క్రీపర్ అండ్ ఫ్లవర్స్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద ఈ డిజైన్ వచ్చేసరికి చాలా డిఫరెంట్గా అండ్ బాగా హైలైట్ అవుతుంది అనమాట. ఈ క్రీపర్ అనేది ఆల్ ఓవర్ సారీ మొత్తం వస్తుంది. ఓకే ఫుల్ సారీ అంతా ఈ క్రీపర్ పార్ట్ వస్తుందండి. ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ లో షేడెడ్ సారీ. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉందండి. కలర్స్ కూడా అవైలబుల్, డిజైన్స్ మారుతుంటాయి. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ అండి. ఓకే హ్యాండ్స్ కి మనం ఈ ప్యాటర్న్ పెట్టించుకోవచ్చు ఎందుకంటే షోల్డర్ పార్ట్ లో ప్లెయిన్ ఉంటుంది కాబట్టి మనకి కనిపించే హ్యాండ్ అంతా కూడా డిజైనర్ హ్యాండ్ లాగా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 1875. 1875 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ధార్వాడి సిల్క్ లైట్ వెయిట్ వస్తుంది. బర్డ్స్ డిజైన్ మనకు ప్లస్ దీంట్లో జరీ టిష్యూ వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. ఇది పళ్ళు పార్ట్. అవునండి. ఈ పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక మనకి ఒక మ్యాంగో షేప్ లో లీఫ్ ఇచ్చారు. ఆ లీఫ్ లోపల కూడా మనకి ఒక క్రీపర్ పార్ట్ పింక్ బ్లూ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ డిజైన్ తో మధ్యలో మొత్తం కూడా ఒక 5 to 6 బంచెస్ మోడల్లో మనకి లీఫ్ వర్క్ వచ్చింది. ఎడ్జ్ లో చూసినట్లయితే ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ పింక్ కలర్ ఉన్నప్పుడు పింక్ కలర్ ఇచ్చి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఇక్కడ ఏ కలర్స్ అయితే వస్తాయో అదే కలర్స్ మనకి టోటల్ సారీ అంతా కంటిన్యూ చేస్తారు. ఇక్కడ మనకి పర్పుల్ కలర్ కింద బ్లూ కలర్ గ్రీన్ కి గ్రీన్ కలర్ మళ్ళీ బ్లూ కలర్ ఇట్లా మనకి ఏంటంటే ఏ కలర్ ఇక్కడ కంటిన్యూ అవుతున్నప్పుడల్లా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది కలర్ కాంబినేషన్ లో. శారీ మొత్తం కూడా చాలా దగ్గరగా మందార పూల మొగ్గలు ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే టైప్ లో డిజైన్ ఇచ్చారు. రెడ్ కలర్ కాంబినేషన్ బర్డ్ తీసుకుని దాని కింద ఉన్నటువంటి డిజైన్ అంతా కూడా కలర్స్ అనేది చేంజ్ చేశారు. పర్పుల్ కలర్ గ్రీన్ అలాగే పింక్ కలర్ ఇట్లా మనకి 3 కలర్స్ వేరియేషన్ తో చాలా దగ్గరగా కట్ వర్క్ మోడల్లో ఇచ్చారు. పైన బోర్డర్ ఇంతకు ముందు మనం పళ్ళులో 1 సైడ్ బోర్డర్ చూసాం కదండి అదే బోర్డర్ కాకపోతే సింగిల్ కలర్ కాంబినేషన్. ఇదే బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది కాకపోతే ఓకే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పైన ఒక బంచ్ లాగా సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు. ఈ ఎక్స్ట్రా డిజైన్ మనకి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ బర్డ్స్ డిజైన్ కూడా టోటల్ సారీ. దీంట్లో కలర్స్ అంటే డిజైన్స్ మారుతూ ఉంటాయి సేమ్ ఫ్యాబ్రిక్ లో. ఇక్కడ మనకి ప్లెయిన్ ఇచ్చారు. దీనికి ఏం డిజైన్ చేయించకుండా ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే సారీ మొత్తం కూడా గోల్డ్ కలర్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇలానే మనం డిజైన్ చేయించుకోవాలి. బోర్డర్ మల్టీ కలర్ కాంబినేషన్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 1875 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కొత్తపేట గీతాకృష్ణలో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ క్రేప్ జార్జెట్ లైట్ వెయిట్ లో క్రేప్ జార్జెట్
ఇక్కడంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుందండి. పిన్ డిజైన్ అంటారు కదా, మనకి డాట్స్ టైప్లో మనకి ఒక ఫ్లవర్ షేప్ అండ్ డిజైనింగ్ కనిపిస్తుంది దీనిపైన. ఇదంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి బోర్డర్ కంటిన్యూ అవుతుంది. బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన కాటన్ పిటాయి వర్క్తో మనకి ఫ్లవర్ అండ్ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది మనకి పైన షోల్డర్ పార్ట్లో, అలాగే వన్ సైడ్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఇచ్చారు. కింద బోర్డర్ అనేది మళ్ళీ సపరేట్గా ఉంటుంది. ఇక్కడ డార్క్ నియాన్ కలర్ పింక్ కలర్ తీసుకుని అది కూడా సాటిన్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు, సాఫ్ట్ మెటీరియల్. దానిపైన మనకి లీఫ్ వర్క్తో ఒక క్రీపర్ పార్ట్ని యాడ్ చేశారు కింద బోర్డర్లో. ఇది మనకి లంగావని స్టైల్లో ఉంటుందండి. 2.5 మీటర్స్ సేమ్ కలర్ సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ప్యూర్ జార్జెట్ వస్తుంది, అదేమో మనకు ఓకే క్రేప్ జార్జెట్. ఇది కూడా మనకి ఏంటంటే సారీలో మనకి షోల్డర్ పార్ట్లో ఉన్న కలర్ అనేది ఎక్కడా మిస్ అవ్వకుండా ఇక్కడ మనకి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ట్రయాంగిల్ షేప్, అంటే టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ట్రయాంగిల్స్ తీసుకున్నారు. సపరేట్గా మనకి ఇక్కడ పైన బోర్డర్ ఇవ్వలేదు, కింద ఇచ్చారు. కింద అంటే అంటే మనకు సారీలో ఉన్న బార్డర్ సేమ్ ఓకే. అలాగే. మనం షోల్డర్ పార్ట్ నుంచి కూడా ఇదే బోర్డర్ చూస్తున్నాం కదా, ఇదే మనకి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లాక్లో డిజైన్ ఇక్కడ ఓకే మొత్తం ఫుల్ డిజైన్ ఇచ్చారు. బేస్ వచ్చేసరికి మనకి ఇక్కడ బోర్డర్స్ లో బ్లాక్ కలర్ ఉంది కదండి, ఈ కలర్ కాంబినేషన్ ఉండే విధంగా మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది యాడ్ చేశారు. ఒక వన్ సైడ్ నెక్ ఇచ్చేసారు డిజైనర్ ఓకే. ఇలా ఈ సారీ కాస్ట్ 1775 రూపీస్. 1775 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మనకి డిజైనర్ బ్లౌజ్ యాడ్ చేశారు, లంగావని స్టైల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ లైట్ వెయిట్ పైతానీ సిల్క్. లైట్ వెయిట్ లో పైతానీ సిల్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం ఫాలింగ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, స్మూత్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే జూట్ బోర్డర్స్ యాడ్ చేశారు. షిమ్మర్ టైప్ ఆఫ్ లుక్ తీసుకుని దానిపైన ఆల్రెడీ వీవింగ్ లోనే మనకి వర్క్ వచ్చేసింది, జూట్ తో డిజైన్ వచ్చింది. ఈ బోర్డర్ అనేది 2 సైడ్స్ ఉంటుందండి. ఈ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రం సేమ్ బోర్డరే, కాకపోతే కొంచెం లెంతీగా డబుల్ బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి మంచి కలర్ఫుల్ గా, అంటే దీనిపైన ఉన్న డిజైనింగ్ అనేది ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. బ్లూ కలర్ పైన లీఫ్ బంచ్ ఇచ్చారు, అది కూడా చాలా షార్ప్ గా డిజైన్ చేశారు, చాలా దగ్గర ఇచ్చారు. ఇదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది, అంటే బోర్డర్ కి టచ్ చేస్తూ. సైజెస్ లో వేరియేషన్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా స్మాల్ సైజ్ ఉంటుంది. ఇట్లా మనకి బోర్డర్ చూసినట్లయితే కొంచెం లెంతీగా తీసుకున్నారు. ఈ డిజైన్ అనేది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి బోర్డర్స్ లో ఏదైతే ఇచ్చారో సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఇచ్చేసారు, డిజైన్ గోల్డ్ కలర్ కాంట్రాస్ట్. ఈ సారీ కాస్ట్ 1325 రూపీస్. 1325 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీనిలో కలర్స్ ఉన్నాయి, కలర్ చాయిస్ కూడా ఉంది. దీనిలో కలర్స్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. లైట్ వెయిట్ అంబూరి సిల్క్. అంబూరి సిల్క్. అవునండి, సిల్క్ లో మనకు జూట్ మిక్స్ తోటి వస్తుంది. ఎందుకంటే షైనింగ్ ఉంది. గ్రీన్ యాపిల్ కలర్ కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ అండి. మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ లో ఉన్న డిజైన్ వచ్చేసి థ్రెడ్ వర్క్ ఉంటుంది, అంటే ఎంబ్రాయిడరీ వర్క్. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. స్లేట్ కలర్ కి కొంచెం గ్రే కలర్ కాంబినేషన్ తో ప్రింటెడ్ బోర్డర్ ఇచ్చారు ఒక సైడ్. ఇక్కడ ఉన్న డిజైన్ చేంజ్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ మనకి ప్రింటెడ్ మోడల్, ఇక్కడ డిజైన్ అనేది చేంజ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే సిల్వర్ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా కొంచెం షైనింగ్ కాంబినేషన్ తో మనకి తీసుకున్నారనమాట బోర్డర్ అనేది. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూస్. ఇక్కడ బ్లాక్ కలర్ గోట్ వర్క్ కూడా ఇచ్చారండి ప్రతి ఒక్క డిజైన్ కి మధ్యలో. మిడిల్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ కి ఇక్కడ మనకి స్లేట్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఫిల్లింగ్ ఇచ్చారు. సపరేట్ గా ఫ్లవర్ అనేది, ఆ లోటస్ ఫ్లవర్ అనేది చాలా క్లియర్ గా మెన్షన్ అవుతుంది. దాని చుట్టూ కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేశారు అవుట్ లైన్ ఇచ్చి. దీనికి బ్లౌజ్ మనకు సిల్వర్ కలర్, స్లేట్ కలర్, సిల్వర్ అండ్ స్లేట్ కలర్ మిక్స్ ఉంటుంది. అలాగే సారీలో బోర్డర్స్ ఏవైతే ఇచ్చారో సేమ్ బోర్డర్స్ ని మనకి బ్యాక్ నెక్ పార్ట్ లో వచ్చే విధంగా, అలాగే కింద వచ్చేసరికి మనకి హ్యాండ్స్ పార్ట్ లో వచ్చే విధంగా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1925 రూపీస్. 1925 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ లైట్ వెయిట్ గార్డెన్ షిఫాన్. లైట్ వెయిట్ లో గార్డెన్ షిఫాన్. ఇది లంగావని మోడల్. ఓకే, ఇది షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ లో బ్లాక్ కలర్ కాంబినేషన్ తో మనకి ప్రింటెడ్ మోడల్ వచ్చింది. ఈ ప్రింటెడ్ కూడా మ్యాంగో డిజైన్ అన్నమాట. అది కూడా సపరేట్ గా లీవ్స్ తెలిసే విధంగా ఒక బంచ్ ని మ్యాంగో స్టైల్లో తీసుకున్నారు. అలాగే మనకి బోర్డర్స్ లో కూడా ఇక్కడ మనకి పింక్ పైన బ్లాక్ కలర్ వచ్చింది కదా, ఇక్కడ ఏంటంటే బ్లాక్ కలర్ బేస్ తీసుకుని పింక్ కలర్ తో ప్రింటెడ్ మోడల్ మ్యాంగో డిజైన్. కింద వన్ సైడ్ మాత్రం పింక్ కలర్ గోట్ వర్క్. ఇది మనకి లంగావని స్టైల్ కాబట్టి 2.5 మీటర్స్ తర్వాత ఏ ఫ్యాబ్రిక్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. షిఫాన్ లోనే క్రేప్ కూడా మిక్స్ లైన్స్ ఇచ్చారు కదా, క్రేప్ లైన్స్.
బాగుంది కలర్ కాంబినేషన్ ప్లస్ మనం కట్టుకున్నప్పుడు ఆ లంగావని స్టైల్ అంటే ఈ 2 కలర్స్ అనేది క్లియర్గా మెన్షన్ అవుతాయి ప్లస్ ఏంటంటే ఆ డిఫరెంట్ స్టైల్ కనిపిస్తుంది అనమాట కింద ఇక్కడ ఈ డిజైన్ మనకు పింక్ కలర్ బ్లాక్ లో వేశారు మేడం పింక్ పైన బ్లాక్ ప్రింట్ వచ్చింది కదా ఇక్కడ బ్లాక్ పైన పింక్ కలర్ ప్రింట్ ఇక్కడ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కంటిన్యూ చేశారు ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం బ్లాక్ పైన ఓ పింక్ కలర్ ప్రింట్స్ ఇక్కడ కూడా మ్యాంగోస్ మ్యాంగోస్ వావ్ బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన టోటల్ గా మ్యాంగో అంటే ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి మ్యాంగో డిజైన్ తోనే ఇచ్చారండి సేమ్ సారీలో చిన్న బోర్డర్ మ్యాంగో డిజైనర్ బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ ని మనకి వన్ సైడ్ ఇచ్చారు చాలా క్యూట్ గా ఉన్నాయి చిన్న చిన్న మ్యాంగోస్ ఈ సారీ కాస్ట్ 1435 రూపీస్ 1435 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది గీతాకృష్ణ టోటల్ గా మనకి 2 షోరూమ్స్ అండి మెయిన్ షోరూమ్ వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉంది సెకండ్ అంటే ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం కార్వానీ జూట్ సిల్క్ అండి కార్వానీ జూట్ సిల్క్ ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం బోర్డర్స్ చూసినట్లయితే మనకి బాక్సెస్ మోడల్ అంటే చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారనమాట ఒకటి జూట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసరికి జరీతో ఇచ్చారు బాక్సెస్ మోడల్ ఇది మనకి 2 సైడ్స్ మాత్రమే ఈ 2 ఇంచెస్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రం డబుల్ బోర్డర్ లాగా అంటే దీనికి డబుల్ బోర్డర్ అండ్ కొంచెం ఎక్స్ట్రా లెంతీగా ఇచ్చారు మిడిల్ పార్ట్ మొత్తం మనకు టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ కి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ లో కూడా మనకి చుట్టూరా సెపరేట్ గా మనకి పెటల్స్ అనేది ఇచ్చారండి చిన్న చిన్న క్యూట్ గా ఉన్నటువంటి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది కదా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఈ బుటీస్ అనేది కంటిన్యూ చేస్తారు కాకపోతే కింద బోర్డర్లో ఎక్స్ట్రా మనకి ఇప్పుడు మనం పైన ఏదైతే డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ బోర్డర్ చూసామో చిన్న చిన్న బుటీస్ అదే కాకపోతే బిగ్ సైజ్ లో ఇచ్చాడు స్కర్ట్ బోర్డర్ లుక్ లాగా మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది మొత్తం సారీ అంతా ఓకే ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ బార్డర్ కలర్ లో సేమ్ మనకి బోర్డర్స్ లో బాక్సెస్ మోడల్ ఎట్లా అయితే ఇచ్చారో జూట్ కలర్ అండ్ జరీ కలర్ సేమ్ ఇచ్చేసారు ఈ సారీ 1325 రూపీస్ 1325 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయండి దీనిలో కలర్ చాయిస్ ఉంది నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం లైట్ వెయిట్ ఇక్కత్ సిల్క్ సారీ లైట్ వెయిట్ లో ఇక్కత్ సిల్క్స్ ఓకే ప్రింటెడ్ పళ్ళు మొత్తం కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి రోజెస్ బంచ్ ని మనకి ఒక ఓవల్ షేప్ రౌండ్ తీసుకొని దాంట్లో అవుట్ లైన్ అంతా కూడా బ్లూ గ్రీన్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు చాలా కలర్ఫుల్ గా అన్నమాట మనకి ఫోటో ఫ్రేమ్ ఏ టైప్ లో అయితే ఉంటుందో అదే టైప్ ఆఫ్ లుక్ ఇచ్చారు లోపల కూడా మనకి షేడెడ్ లో బ్లూ అండ్ మెరూన్ కలర్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ షేడెడ్ లో రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నారు క్రీపర్ పార్ట్ లో కూడా మనకి షేడెడ్ ఇచ్చారు ఇది మళ్ళీ 4 సైడ్స్ కూడా అంటే పళ్ళుకి బోర్డర్ సెపరేట్ గా ఇవ్వకుండా 4 సైడ్స్ కార్నర్స్ లో మనకి ఫ్లవర్ ఇచ్చారు రోజ్ ఫ్లవర్ ఓకే సారీ మొత్తం మనకి ఇట్లా టెంపుల్స్ జిగ్జాగ్ లైన్స్ లాగా వస్తుంది ఓకే బోర్డర్స్ అంటే ఈ రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ మాత్రమే ఇచ్చారండి ఇక్కడ మళ్ళీ బ్లూ కలర్ క్రీమ్ కలర్ వీట్ కలర్ స్నఫ్ కలర్ లోని లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ ఇక్కడ మళ్ళీ కొంచెం లెంతీగా ఉండే విధంగా గ్రీన్ ఆ తర్వాత మళ్ళీ బ్లూ కలర్ ఇలా మనకి ఆల్టర్నేట్ లైన్స్ ఇక్కడ చూసినట్లయితే మనకి లాంగ్ నుంచి కొంచెం 3D టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుంది షేడెడ్ లాగా ఇట్లా కొంచెం జిగ్జాగ్ టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుంది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో 3D టైప్ లో ఇదే టైప్ లో కంటిన్యూ అవుతుంది అనమాట ఫుల్ సారీ దీనికి బ్లౌజ్ చూద్దాము రెడ్ కలర్ అంటే బోర్డర్ మనకి చిన్నగా ఇచ్చారండి చిన్న లైన్ లాగా అలాగే పళ్ళులో మనకి 4 కార్నర్స్ లో కూడా రెడ్ కలర్ అనేది కనిపిస్తుంది సో మనకి టోటల్ గా రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఇట్లా దీంట్లో అంటే వేరే కలర్స్ కూడా వేసుకోవచ్చు డిజైన్స్ కూడా మారుతుంటాయి దీంట్లో కూడా ఉన్నాయి ఇంకా కలర్స్ ఓకే దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది ఈ సారీ ఓన్లీ 685 రూపీస్ ఓన్లీ 685 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉంది అలాగే సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం లైట్ వెయిట్ లో ఉప్పాడ సీకో పికాక్ బ్లూ కలర్ సారీ మొత్తం కూడా మనకి ఒకటే కలర్ ఉంటుంది పళ్ళు బ్యాక్గ్రౌండ్ అండ్ సారీ బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ కలర్ కాంబినేషన్ ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం పళ్ళు పార్ట్ బ్యాక్గ్రౌండ్ లో కూడా డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది యాడ్ చేశారు దానిపైన వచ్చేసరికి మనకి 4 బంచెస్ ని ఇచ్చారు ఈ బంచ్ మొత్తం కూడా మనకి అవుట్ లైన్ కొంచెం బ్రాడ్ గా ఉండే విధంగా మనకి బాగా హైలైట్ అయ్యే విధంగా ఇచ్చారు 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే ఒక టర్నింగ్ క్రీపర్ కి పెటల్స్ లాగా యాడ్ చేశారనమాట ఇది మనకి ఒక 1/2 మీటర్ మాత్రమే మనకి పళ్ళు ఉంటుంది టోటల్ సారీ అంతా మనకు షోల్డర్ మీద దగ్గర వస్తుంటది ఓకే బోర్డర్స్ ఇక్కడ కొంచెం కలర్ అనేది చేంజ్ చేశారండి పైన బోర్డర్ లో కొంచెం గ్రీన్ కలర్ కూడా మిక్స్ ఉంటుంది దానిపైన మొత్తం కూడా రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్ ఫ్లవర్స్ తో మనకి ఆల్ ఓవర్
శారీ అంతా కూడా పైన బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మిడిల్ పార్ట్లో మనకి 2 డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ట్రైబల్ ఫ్లవర్ ఒకటి, ఇంకొకటి చూసినట్లయితే మ్యాంగో డిజైన్, ఒక బంచ్ లాగా చిన్న చిన్న మ్యాంగోలు. ఓకే, ఇది 2.5 మీటర్స్ చాలా దగ్గర ఉంటుందండి. 2.5 మీటర్స్ తర్వాత కొంచెం గ్యాప్స్ అనేది మెయింటైన్ చేశారు. ఇట్లా అంటే లైన్ గానే వస్తుంది. కింద బోర్డర్, కింద బార్డర్ లో మళ్ళీ వేరియేషన్ ఇచ్చారు, పైకి కిందకి వేరు మార్క్. ఇక్కడ కల్నీత పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కల్నీత లెంతీగా బోర్డర్ ఇచ్చారనమాట. బిగ్ సైజ్ లో ఇచ్చారు. ఉప్పాడ టైప్ ఆఫ్ శారీస్ లో బిగ్ సైజ్ లో ఎలా అయితే ఇస్తారో మనకి ఫ్లవర్ డిజైన్ సేమ్ అదే టైప్ లో ఉంటుంది. కింద మాత్రం కట్ వర్క్ స్టైల్లో ఇంకొక ఎక్స్ట్రా క్రీపర్ పార్ట్ ఇచ్చారు. దీంట్లో కలర్ చాయిస్ డిజైన్స్ కూడా మారుతుంటాయి. కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఈ సారీకి బ్లౌజ్ సేమ్ కలర్. ఓకే, పళ్ళు అనేది సేమ్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇచ్చారు. సేమ్ బార్డర్ 2 సైడ్స్ మనకి ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో సేమ్ బోర్డర్స్. ఈ సారీ కాస్ట్ 1165 రూపీస్. 1165 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇప్పటిదాకా సారీస్ చూసాం మేడం, ఇప్పుడు లంగా హాఫ్ సారీ. ఓకే, థ్రెడ్ లేస్ వస్తుంది. ఎప్పుడు మనం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ చూస్తాము, ఇది వచ్చేసి టోటల్ గా మనకి లేస్ ఇచ్చారనమాట. ఆ దానిపైన మనకి షిమ్మర్ కూడా మిక్స్ అయ్యేసరికి మంచి షైనింగ్ అనేది కనిపిస్తుంది. టోటల్ గా మనకి కలీజ్ మోడల్. ఇది ఏంటంటే మనకి డిజైన్ చేయించుకునేటప్పుడు ఫిష్ కట్ మోడల్ లో డిజైన్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్ తో చిన్న గోట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి బోర్డర్, తర్వాత మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వెల్వెట్ మెటీరియల్ బ్లాక్ కలర్ తీసుకున్నారు. ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆల్రెడీ డిజైన్ ఉంది కాబట్టి ఇంకా సపరేట్ గా మనం చేయించాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ వెల్వెట్ మెటీరియల్ తీసుకుని దాని పైన అంతా కూడా జరీతో చాలా హెవీగా గ్రాండ్ గా కనిపించే విధంగా మ్యాంగో డిజైన్ ఇచ్చారు. పైన మనం బెల్ట్ పార్ట్ లో ఏదైతే చూసామో ఆ గోట్ వర్క్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. తర్వాత చిన్న చిన్న డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్, ఇక్కడ లేస్ వర్క్. ఇది టోటల్ గా మనకి స్కర్ట్ పార్ట్ అండి. దీనికి బ్లౌజ్ అండ్ ఓనీ చూద్దాం ఎలా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకు డిజైనర్ ఇస్తుంది. ఓకే, బ్లాక్ కలర్ వెల్వెట్ బ్లాక్. ఓకే, 1 సైడ్ నెక్ పార్ట్ ఇచ్చారండి. 2 సైడ్స్ హ్యాండ్స్ కి మనకి ఇలా డిజైన్ చేశారు. కావాలంటే మనం ఈ టైప్ లో కూడా హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. అంటే మనకి స్కర్ట్ లో ఏదైతే ఫ్యాబ్రిక్ ఇచ్చారో లేస్ ఫ్యాబ్రిక్, ఆ ఫ్యాబ్రిక్ ని. దీనికి ఓనీ వచ్చేసి మనకు పీచ్ కలర్. స్కర్ట్ లో ఏ కలర్ అయితే ఉందో మెయిన్ కలర్, అదే కలర్ కాంబినేషన్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండి. స్కర్ట్ లో వచ్చేసరికి మనకి లేస్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ కి కుందన్స్ ఇచ్చారనమాట. 4 సైడ్స్ కూడా సేమ్ బార్డర్. బెల్ట్ పార్ట్ లో ఏ డిజైన్ అయితే వచ్చిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే డిజైన్ ని ఈ ఓనీకి 4 సైడ్స్ ఇచ్చారు. దీని కాస్ట్ 3495. ఓన్లీ 3495 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. చాలా డిఫరెంట్గా ఉందండి, మనం రెగ్యులర్గా చూసే ప్యాటర్న్ కాకుండా. అంటే శాంపిల్కి మన షోలో ఓన్లీ 1 హాఫ్ సారీ మాత్రమే చూపిస్తున్నాము. ఒకసారి మీరు గీతాకృష్ణకి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. ఓకే శ్రీనివాస్ గారు, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడి తర్మ. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.